ముందుగా భావించినట్టుగా అనంతపురం జిల్లా పోలీసులు కాదట పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసింది రాయచోటి పోలీసులట. ఏదైతే గతంలో అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని నిందించినటువంటి అంశం మీద రాష్ట్రంలో దాదాపుగా 7 పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు రాయచోటి పోలీసులు ఈ యాక్టివిటీ చేశారు. మైబూజా అపార్ట్మెంట్స్, మై హోమ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి మైబూజా అపార్ట్మెంట్స్ ఏదైతే హైదరాబాద్లో ఉంటుందో అపార్ట్మెంట్లో తన నివాసం ఉంటున్నారు. ఎట్లయితే మొన్న వంశీ కూడా అదే అపార్ట్మెంట్స్లో కదా ఉండేది, అంటే మైబూజా అపార్ట్మెంట్స్ అన్నారు అప్పుడు అతను కూడా. ఇప్పుడు మైబూజా అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకొస్తున్నారు, రాయచోటికి తరలించి అక్కడ నుండి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించేందుకు సిద్ధపడుతున్నారు. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకున్నారు, కేసురండి, రాజకీయ కేసురండి, మేము ఎవరు రాజకీయ కేసురండి. చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ మా ఇల్లు కూర్చోండి, తీసుకుని కోఆపరేట్ చేయండి. చేపడతారండి పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి BNSS యాక్ట్